ఉగాది పండుగ పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా సోమందేపల్లిలో కవాతు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా సోమందేపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి సోమందేపల్లి పుర వీధులలో కవాతు నిర్వహించి అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కవాతు నిర్వహించడం జరిగిందని, ఉగాది పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వాహకుడు హెగ్డే పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి, సమాజం పట్ల మనం ఎలా గౌరవంగా ఉండాలని అన్ని విధాలా ఇక్కడ నేర్పించడం జరుగుతోందని, దీనికి అందరూ కూడా వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పండుగ సందర్భంగా అన్ని ఖండ కేంద్రాల్లో కూడా పద సంచలనాలు యోజన చేశాము. అందులో భాగంగానే ఈరోజు కూడా మన యొక్క పెనుగొండ ఖండ సోమందేపల్లి మండలంలో ఈ యొక్క ఖండ సంచలనం ఉగాది ఉత్సవం కూడా జరుపుకుంటున్నాము. ఇది యొక్క ప్రాంత స్థాయిలో యోజన. తర్వాత సంఘాన్ని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు పరమపూజ్య శ్రీ కేశవరావు బలరామ తెడ్గేవారు వారి జన్మదిన సందర్భంగా కూడా ఈ యొక్క ఉగాది రోజే వారు జన్మించడం మనకి సంతోషదాయకం. ఆ సందర్భంగా కూడా ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా స్వయం సేవకులు గణవేష్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ యొక్క ఉగాది ఉత్సవం విశేషం.